జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బీజేపీ స్థానిక ఎంపీ అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు యొక్క డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, అలాగే ఈ యొక్క స్థానంలో బీజేపీ ఎంత మెజార్టీతో గెలవబోతున్న అంశాన్ని కూడా ఎంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ యొక్క క్యాన్వాసింగ్ లో ప్రజల నుంచి బీజేపీకి ఎలాంటి స్పందన వస్తున్నది? ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో మంచి స్పందన ఉంది. ఈ రెండు పార్టీల పట్ల ప్రజలు విసిగి వేశారున్నారు. ఈ రెండు కుటుంబ పార్టీలే, ఈ రెండు అవినీతి పార్టీలే, రెండు పరిపాలించినటువంటి పార్టీలే, పరిపాలిస్తున్నటువంటి ఒక పార్టీ, ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయనటువంటి పార్టీలు, రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీని పెంచి పోషించినటువంటి పార్టీలు, మజ్లిస్ పార్టీ మతోన్మాదానికి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు. కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్ లో ఈ యొక్క సమస్య ఇప్పుడు చూశారు మీరు, డ్రైనేజ్ ఏ రకంగా ఉందో. ఈ సమస్యలకు కారణం ఈ రెండు పార్టీలు. ఇక్కడ ఓట్లు వేయించుకోవడము, ఎమ్మెల్యే గెలవడము, అధికారంలో ఉండడం తప్ప కనీసం ముఖ్యమంత్రి ఆఫీస్కు, ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ కనీస అభివృద్ధి కూడా దోచుకోలేదు. గ్రామాలలో ఉన్నటువంటి అభివృద్ధి కూడా ఈరోజు జూబ్లీహిల్స్లో లేదు. అటువంటి ఈ యొక్క రెండు పార్టీలు జూబ్లీహిల్స్ ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, మీరు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో జూబ్లీహిల్స్ ఏమైనా పరిష్కారం అయిందా? యువకులకు కానీ, మహిళలకు కానీ, పిల్లలకు కానీ, విద్యార్థులకు కానీ, బీసీలకు కానీ, లేకపోతే దళితులకు కానీ ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారా? మరి మీరు హామీలు అమలు చేయకుండా, దాని గురించి మాట్లాడకుండా ఏ మొక్కం పట్టుకుని ఓట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ. రెండొక విషయం, ఈరోజు కేసీఆర్ ఇది అంతర్జాతీయ నగరం, చాలా డెవలప్డ్ సిటీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది కదా. ఒకసారి ఇక్కడ వచ్చి తిరుగుతూ తెలుస్తుంది. కేసీఆర్ వచ్చి ఒక 2 గంటలు ఇక్కడ పాదయాత్ర చేయమనండి, ఆ బురదలలో, ఆ గుంతలలో, రోడ్లలో, అప్పుడు తెలుస్తుంది ఆయనకు నేను ఇది ఇంటర్నేషనల్ సిటీ ఏ రకంగా ఉందో. కాబట్టి రెండు పార్టీలు కూడా జూబ్లీహిల్స్కి అన్యాయం చేశారు. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలకు అన్యాయం చేశారు. రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మరి కోట్లు సంపాదించుకుని ప్రజలను దోపిడీ చేసినటువంటి పార్టీలు. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న మాట్లాడినటువంటి మాటల్లో భాగంగానే అటు ముఖ్యంగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా గతంలో మాకు సీబీఐకి అప్పచెప్పండి, కేసీఆర్ని కేటీఆర్ని వెంటనే అరెస్టు చేస్తామని చెప్పినటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు సీబీఐకి అప్పచెప్పిన తర్వాత కూడా ఎన్ని రోజులు గడుస్తున్నా కూడా కనీసం దానిపై ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయినటువంటి పరిస్థితి నెలకొన్నది. దీనిపై కిషన్ రెడ్డి కేసీఆర్కి లొంగిపోయాడు కాబట్టి ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పి కూడా మరొక కామెంట్. పనికిరానటువంటి తప్పించుకున్నటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారు. మీరు ఈరోజు ఈ యొక్క కాళేశ్వరం పైన పూర్తి స్థాయి దర్యాప్తు అడగడం లేదు. ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి టెక్నికల్ విషయాల మీదే అడుగుతున్నారు మీరు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు హైకోర్టులో కూడా కేసు పరిష్కారం కావాలి. హైకోర్టులో పూర్తి తీర్పు వచ్చిన తర్వాతనే దానిపైన సిబిఐ ముందుకెళ్లే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ 1, ఏదైతే డ్యామేజ్ అయినటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి, లేకపోతే ఘోష్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మీదనే మీరు ఈరోజు దర్యాప్తు అడుగుతున్నారు తప్ప కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి గురించి మీరు అడగడం లేదు. దానిపైన మీరు అడగాల్సినటువంటి అవసరం ఉందని కోరుతాను. మేము అడిగింది అది. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా అటు ఈ రోజు జరుగుతున్నటువంటి యొక్క జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా కూడా అటు అశేషంగా ప్రజల నుంచి బీజేపీ తరఫున చాలా స్పందన వస్తుందని అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తెలియజేశారు. దాంతో పాటుగా కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి పలు వ్యాఖ్యలపైన స్పందించినటువంటి అతను కావాలనే తనపై బుద్ధవూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప అందులో ఎలాంటి వాస్తవాలు లేవని చెప్పి తెలియజేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాకేష్ తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.